TV9, TV5, iNews, ఇంకా ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో, ఎవరైనా 2012 డిసెంబర్ 21న యుగాంతం జరుగుతుందనే మీ బుద్ధిహీనుడైన శాస్త్రవేత్తను తీసుకొని వేదిక మీదకి రండి. 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని నమ్మి వాడ ప్రకటనలు చూపిస్తున్న మీరు మగతన ఉంటే మీ శాస్త్రవేత్తలను తీసుకొని రండి. ఆహ్వానం పలుకుతున్నాను. బహిరంగ సవాల్. నేను ఓడిపోతే నిర్మిస్తున్న 2 కోట్ల బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా మీకు రాసిస్తాను. నేను ఓడిపోతే ఇక్కడే ఈ వేదిక మీద రాసిస్తాను. 2012 యుగాంతం జరుగుతుంది డిసెంబర్ 21 అని మీరు అన్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుంటే, నేను అన్నట్టుగా జరగదని అనుకుంటే, నేను నిర్మిస్తున్న బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా విశాఖపట్నం 2 కోట్ల రూపాయలతో కట్టిన భవనాన్ని మీకు విడిచిపెట్టేస్తాను. లేదా మీరందరూ యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి తీరాలి. బైబిల్ గొప్పదని ప్రతి మీడియాలో నోరు విప్పి చెప్పాలి. ఎనిబడి మీది తప్పు అనే మగాడు వేరే ఎవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అది చేతగాని వీళ్లకు ఇది విదేశీ పుస్తకం అని గాని మత పుస్తకం అని గాని అనే హక్కు లేదు. ఖబర్దార్. బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులకు బైబిలు ప్రామాణిక గ్రంథం. ప్రామాణిక గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో ఇప్పటికే మనిషికి అర్థం కాని ఎన్నో సంగతులు. ప్రతి క్రైస్తవుడు బైబిలులోని ప్రతి విషయాన్ని పాఠ్యాంశంగా లేక పాఠాలుగా బంధుమిత్ర సకుటుంబ సపరివారంగా కూర్చొని నేర్చుకోవలసినటువంటిది. లోకంలో ఎన్నింటినో తెలుసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. క్రైస్తవులు అనబడిన వారు బైబిల్ను మాత్రం పట్టించుకోకుండా ఉన్నారు. ఎవరు చెప్పనివ్వండి బైబిల్ని. అసలు వాడు బైబిల్లో ఉన్నది చెబుతున్నాడా లేదా అనేది ఈరోజు క్రైస్తవులు చూడటం లేదు. డబ్బు పంపండి అన్న ప్రతి వాడికి డబ్బు పంపడం నేర్చుకున్నారు. స్వదేశంలో అడుక్కుంటున్న డబ్బు చాలక విదేశాలకు పోయి అడుక్కుంటున్నారు ఈ బోధకులు, ఈ ప్రసంగికులు. కోట్లాది రూపాయలు విదేశాల నుంచి వస్తున్న డబ్బు రిజర్వ్ బ్యాంక్లో స్టాక్ అయిపోయింది.
దాన్ని తీసుకోవాలి అంటే ఒక ఎఫ్సిఆర్ఐ అకౌంట్ కావాలి. దానికి ఒక ఎమ్మెల్యే, ఎంపీయో, పార్లమెంట్లో ఒక మినిస్టరో వాళ్ళకు తోడుగా ఉంటే రిజర్వ్ బ్యాంకులో మూలుగుతున్న కోట్ల రూపాయలు విదేశీ ధనాన్ని రాబట్టుకోవచ్చు. కనుక అలా వచ్చిన డబ్బులు బస్తాలతో తీసుకొస్తున్నారు క్రైస్తవ సభలకు. గమనించాలి మీరు. బస్తాలతో తెచ్చిన డబ్బులు పాస్టర్లందరినీ కూడబెడుతున్నారు, వాళ్ళ మధ్య మీటింగ్ పెడుతున్నారు, వాళ్ళకి ఆ రోజు మంచి విందిస్తున్నారు, లారీలు పెడుతున్నారు, ట్రాక్టర్లు పెడుతున్నారు, భోజనాలు పెడుతున్నారు, డబ్బులు పంచుతున్నారు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ విరోధులు విదేశాల నుంచి డబ్బు తెచ్చుకుని వీళ్ళు ఆ దొరలను రప్పించుకుని దొరల దగ్గర డబ్బు అడుక్కొని క్రైస్తవులందరినీ పాడు చేస్తున్నారు, మత మార్పిడులు చేస్తున్నారు అని అభియోగాలను వాళ్ళ మీద పెడుతున్నారు. దేవుడు సేవ చేసేవాడు ఎవడైనా, కన్వీనర్స్కి చెబుతున్నాను, చేసేవాళ్ళకి చెబుతున్నాను, మీరు ఎంతవరకు దేవునికి డబ్బు ఖర్చు పెట్టగలరో ఖర్చు పెట్టండి. డబ్బులు లేనప్పుడు ఇవ్వమని మిమ్మల్ని అడగడం కూడా న్యాయం కాదు. విజయ్తో చెప్తున్నాను ఈ మాట. వాళ్ళు ఇస్తారని వాళ్ళు పెట్టకూడదు, మీరు ఇస్తారని వాళ్ళ సభలో పెట్టకూడదు. మన దగ్గర డబ్బు ఉంటేనే పెట్టాలి. ఏదంటే ఏది ఊరక రాదు కదా, ఏది ఊరకనే రాదు. లేనప్పుడు లేది అని మిమ్మల్ని అడగటం అనేది దానికంటే అవసరానికి ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి క్రైస్తవులు. అవసరానికి ఇవ్వటం. ఎవరి అవసరానికి? దేవుని అవసరానికి, దేవుని అవసరాలకు. లోకంలో ఎన్నో అవసరాల కోసం ఖర్చు పెడుతున్నారు. జరుగుతున్న ఈ మహా కార్యక్రమం వల్ల చెప్తున్నానండి, ప్రపంచం అంతా చూస్తుంది, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా చూస్తుంది. చెబుతున్నవాడు నిజమైన వాక్యం చెబుతున్నాడా లేదా అనేది గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా తెలుగులు చూస్తున్నారు. అమెరికా కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, ఖత్తర్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, ప్రపంచంలో ఎన్నో దేశాలు తిలకిస్తున్నాయి. లైవ్ ఇప్పుడు మీ హనుమాన్ జంక్షన్లో ఈ మైదానంలో జరిగే మీటింగ్స్ వాళ్ళు ఇక స్టేజ్ పక్కనే ఉంది నెట్ వ్యాన్. దాని ద్వారా ఎందుకు అలా చేయవలసి వచ్చిందంటే ఒకటే అంటారు, ఏమండి ఈ కాలంలో మేము ఎన్నో బోధలు విన్నాం, అవన్నీ కూడా మాకు రుచించటం లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట మేము వినాలి, అది ఎక్కడ మీరు మాట్లాడినా అనే ఆశ వాళ్ళకు ఉంది కనుక